అదే బడ్జెట్ అంతకన్నా తక్కువ అప్పు, అసలు 2,60,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ త్రూగా ప్రజలకి పంచిన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ 2,60,000 కోట్లు ఎవరికి పంచింది అన్నదాని మీద నా విశ్లేషణ. ఒకటి, ఈ రాష్ట్రం అప్పుల పునాదుల మీద ఏర్పడింది, ఈ అప్పులతో ముందుకెళ్తున్నాం. తదనంతర పరిణామాల్లో 2 సంవత్సరాల పైచిలకు మనకి కోవిడ్తో తీవ్ర పరిస్థితులను ఎదుర్కొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఎవరెవరు ఎంతెంత అప్పులు చేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమానికి పెద్దపేట వేసి అసలు ఏమీ చేయలేదని చెప్తున్న దగ్గర ఎవరెవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు అన్నదే నా విశ్లేషణ. ఇవాళ మొదట ఈ ప్రభుత్వం మీరు అన్నట్టే సంక్షేమానికే పెద్దపేట వేసింది అన్న దగ్గర ఈ డీబీటీ నాన్ డీబీటీ త్రూగా ఈ 2,60,000 కోట్లకి దగ్గర మొత్తం కలిపితే 3,62,716 కోట్లు డీబీటీ అండ్ నాన్ డీబీటీ ప్రకారం ప్రజలకు ఏ రూపాల్లో ఇచ్చిందో. ఎందుకంటే ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఇచ్చింది ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గర జవాబుదారీతనంతో ఇచ్చింది అంచేత చెప్పడానికి చాలా సులువు అవుతుంది. మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 86,692.1 ఇవన్నీ కోట్లలో ఖర్చు పెట్టింది చెప్తున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా 33,299.8, జగనన్న అమ్మఒడి 26,067.30, వైఎస్ఆర్ ఆసరా 25,570.79, వైఎస్ఆర్ చేయూత 14,129.12, హౌసింగ్ పేమెంట్స్ మేడ్ డైరెక్ట్లీ టు ద బెనిఫిషరీస్ 12,295.97 కోట్లు, జగనన్న విద్యా దీవెన 11,901 కోట్లు, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 8,845.53 కోట్లు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ 7,802.75, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 4,969.04 కోట్లు, జగనన్న వసతి దీవెన 4,275.76, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్లకి 2,86,000.42 కోట్లు, వైఎస్ఆర్ కాపనేస్తం 2,029.92 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 1,976.43, వైఎస్ఆర్ బీమా 1848.70, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 1834.55, స్పెషల్ కోవిడ్ అసిస్టెన్స్ అండ్ వైట్ కార్డ్ హోల్డర్స్ 1350.54, వైఎస్ఆర్ వాహన మిత్ర 1302.34 కోట్లు, జగనన్న చేదోడు 1260.17, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1257.14, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 982.98, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 971.28, అగ్రిగోల్డ్ 905.57 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 538.6, వైఎస్ఆర్ కళ్యాణ మస్సు షాదీ తోఫా 350.89, జగనన్న విదేశీ విద్యా దీవెన 107.07 కోట్లు, జగనన్న తోడు ఇంట్రెస్ట్ 88.33 కోట్లు, వైఎస్ఆర్ లా నేస్తం 41.52, ఇది టోటల్ 2,54,818.07 కోట్లు. అలాగే పవర్ సబ్సిడీ రూపంలో నాన్ డీబీటీ 41,714 కోట్లు, పీడిఎస్ రైస్లో 31,920, హౌస్ సైట్స్కి 15,000 కోట్లు, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది సైట్ 2.5 లక్షలు ఉంది సెంటు సెంటర్ది, హౌస్ సైట్స్ 31.19 లక్షల మందికి ఇచ్చిన ఉదంతం మనకు తెలిసిందే. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 6,687.93 కోట్లు, జగనన్న గోరుముద్దకి 4,417.21, జగనన్న తోడు లోన్స్ రూపంలో 3,373.73 కోట్లు, జగనన్న విద్యా కానుక 3,366.53 కోట్లు, జగనన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాబ్స్ 8th క్లాస్ స్టూడెంట్స్కి విత్ బైజూస్ కంటెంట్తో 1306 కోట్లు. టోటల్ ఇది 1,07,898 ప్లస్ 2 ఇది కలిపితే 2,54,818 కలిపితే 3,62,716 కోట్ల యావరేజ్ డీబీటీ పర్ ఇయర్ 72,500 కోట్లు చేసిన ఈ ప్రభుత్వం బసస్ మీకు ఇక్కడ ఒక లెక్క చెప్పాలా, అప్పుల పునాదుల మీద అని చెప్పి కార్పొరేషన్ల అప్పులని ఇష్టం వచ్చినట్టు భయంకరంగా మాట్లాడుతున్నారు కదా అందరూ. మన రాష్ట్ర విభజనలో 2014 నుంచి 15 దాకా నామినల్ జీడిపి ఏ విధంగా ఉందో చూడండి, ఫేషియల్ డిఫిసిట్ ఏ విధంగా ఉందో చూడండి, ఫేషియల్ డిఫిసిట్ యాజ్ ఆఫ్ జిఎస్డిపి మీద ఏ విధంగా పడింది చూడండి, ఫేషియల్ డిఫిసిట్ రికమెండెడ్ బై
బై ఫైనాన్స్ కమిషన్ చూడండి, ఫేషియల్ డెఫిసిట్ బై పెర్మిటెడ్ బై రికమెండేషన్స్ బై ఓవర్ బారోయింగ్ ఇన్ క్రోర్స్ చూడండి. ఇది ఒక్కసారి మీరు గమనించగలిగితే 14 నుంచి 19 టర్మ్ దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో 8,457.29 కోట్లు. అంటే అప్పులు రుణాలు కట్టుకుంటూ ఓవరాల్న మనం ఏ విధంగా ప్రయాణిస్తున్న మన రాష్ట్రానికి 28,457.29 కోట్ల కింద చూస్తే ఇది ఇక్కడికి వచ్చేసరికి 366కే ఉంది. ఇది మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, డెట్ ఆన్ జిఎస్డిపి, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూ మీద, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మీద 1,53,346.80. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూ మే 2019కి 4,12,288. అంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్ ఇన్ టీడీపీ గవర్నమెంట్ 5 yearsలో 2,58,941. టోటల్ ఇప్పటిదాకా స్టేట్ మీద క్యుములేటివ్ జిఎస్డిపి డ్యూరింగ్ 5 years టీడీపీ పీరియడ్తో కలిపి 34,73,475 కోట్లు రాష్ట్ర అప్పు ఇప్పటిదాకా. అంటే లయబిలిటీస్ ఇంక్రీజ్ జిఎస్డిపి రేషియోలో 5 years టర్మ్ చూసుకుంటే 7.5. సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ ఆ జిఎస్డిపి 2014కి 19కి చూస్తే 3.6. ఇక్కడికి వచ్చాకల్లా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ 4,12,288కి పెరిగింది. ఇదంతా క్యుములేటివ్ చూసుకుంటే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూలో 7,03,472. అంటే ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్ ఆల్మోస్ట్ 4,8 నిన్నటి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి టైంకి ఈ 2,58,000 5 ఏళ్ళు చేస్తే 2,91,184. క్యుములేటివ్ జిఎస్డిపి 4 years 8 months పీరియడ్లో టోటల్ 55,55,377. లయబిలిటీస్ ఇంక్రీజ్ ఇన్ జిఎస్డిపి రేషియో డ్యూరింగ్ ద 4 years 8 months టర్మ్లో చూసుకుంటే 5.2%. సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ జిఎస్డిపి 1924కి చూసుకుంటే 6.5. ఇది నేను ఇచ్చింది కాదండి, అక్రాస్ ది రిజర్వ్ బ్యాంక్, ఇది మన బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్స్లో ప్రవేశపెట్టింది, ఆర్బీఐ ఇచ్చిన డేటా. ఇక్కడ మీకు ఇంకొకటి చూపించాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వీళ్ళు ఇంత చేసేసాం అంత చేసాం అని చెప్తున్నారు కదా. 14 నుంచి 19 దాకా మీరు ఇయర్ వైజ్ చూసుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత చేసిందంటే 2014-15కి 7,265, 15-16కి 15,042, 16-17కి 15,707, 17-18కి 16,280, 18-19కి 21,485. టోటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ మీద అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్ఫాక్ట్ చేసింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కింద అనుకుంటే 76,139, దగ్గర 15,227.80 అగ్రిగేట్ను. ఇది ఈ ప్రభుత్వం కంపారిజన్. ఎంతసేపు చూడు సంక్షేమం సంక్షేమం అని చెప్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు అన్న దగ్గరికి సమాధానం ఇదే. 19 నుంచి 23 దాకా చూసుకుంటే ఇవాళ 24 నిన్నటి దాకా చూసుకుంటే 83,586.12. అగ్రిగేట్ని చూడండి 17,750. వాళ్ళకన్నా మంది ఇంకా ఈ ప్రభుత్వం 2,000 పైచిలుక కోట్లు 2,500 కోట్లు ఎక్స్ట్రా పర్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ వచ్చింది. డెవలప్మెంట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్స్ని మొత్తం ఇగ్నోర్ చేస్తుంది అన్న దగ్గర ఈ ప్రభుత్వం 2,200 మంది ఉన్న ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు 2,200 మంది ప్రజలు ఉన్న ఒక్కొక్క గ్రామానికి తీసుకుంటే ఒక ఆర్బీకే సెంటర్, ఓకే, ఒక విలేజ్ క్లినిక్ అండ్ ఇంకోటి ఏంటంటే సచివాలయ వ్యవస్థ. ఇది కాక మనకి పలాస దగ్గర ఉద్దానం కోసం నికరమైన హాస్పిటల్ కట్టిన ఉదంతాల్లో ఇలాంటి ఎక్స్పెండిచర్స్ అన్నీ స్పెండ్ చేయబడతాయి. ఇది కనుక దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకు పరిచయం చేయాలని చెప్పవలసిన ఉదంతంలో చెప్తున్నాను. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమానికి దీనికి కూడా పెద్దపేట వేసిన దగ్గర గత ప్రభుత్వం మీరు చెప్పాలంటే 55,000 కోట్ల దగ్గర గత ప్రభుత్వం దగ్గర 55,856 కోట్లు అనుకుంటాను సంక్షేమానికి చేస్తే ఈ ప్రభుత్వం ఇందాక చూపించిన స్లైడ్ ప్రకారం
3,52,000 కోట్ల పైచీలక సంక్షేమం చేసిన దానికి దీనికి ఏం కంపేర్ చేస్తారు? అలాగే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకుంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉందో కూడా చూసుకోండి. సో ఓవరాల్గా ఈ ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి మాత్రమే ఈ పేపర్లు చేస్తున్న దీంట్లో నిజంగా నిక్కచ్చిగా చెప్పాలంటే కష్టపడిది మాటలకాయడం అంటే ఇదే అంటారు ఎవరైనా సరే. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఉంది. సో ఇది ఇందాక చూపించిన స్లైడ్ ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత చేసి కూడా సంక్షేమం ఎంత పెద్ద పేట వేసారో చూసుకోమనండి. మనకి ఈ నాన్ డీబీటీ స్కీమ్స్లో హౌస్ సైట్స్కి 31.19 అంటే 15,000 కోట్లు, 77,000 కోట్ల మార్కెట్ వాల్యూని 2.5 లక్షలు ఒక్కొక్కరికి ఆస్తి ప్రొవైడ్ చేసిన మొదటి ప్రభుత్వం కింద అభివర్ణిస్తే వీటిని ఏ విధంగా ప్రజలకి పరిచయం చేస్తుందో ఉక్రోషం ఆపుకోలేక ఇందాక చెప్పాను కదా 2,60,000 కోట్ల ప్రజల సంక్షేమానికి ప్రజలకి పంచిన దగ్గర ఆ ప్రభుత్వం 2,60,000 కోట్లు ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పవలసిన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఛానల్స్ రూపంలో వాళ్ళ మీద చేస్తున్నదో దాని ఏమంటారు డాడీ అంటారు, ఎదురు దాడి. సో ఇవన్నీ ఫిగర్స్ ఒకసారి మీరు కనుక మనసులో పెట్టుకోగలిగితే ఎవరెవరి ఆయనలో ఎంతంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ జరిగాయి చూసుకుంటే అగ్రిగేట్న 17,757 కోట్లు, మొదటి సంవత్సరంలోనే 7,265, హయ్యెస్ట్ వాళ్ళు 2018-19 అంటే దిగిపోతున్న టైంలో 21,845 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం అదర్ దెన్ హైకోర్టు భవనం, ఆ ఇడ్లీ పాత్రలు సగంలో ఆపేసినవి, క్వార్టర్స్ అండ్ సచివాలయం అండ్ సెక్రటరియట్ తప్ప, సచివాలయం అండ్ అసెంబ్లీ తప్ప ఇంకా ఆయనలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి చెప్పండి. ఈ ప్రభుత్వం ఎన్ని ఫిషింగ్ హార్బర్లకి, ఎన్ని మెడికల్ కాలేజీలకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఎంత ఫోకస్ చేస్తుందో ఒకసారి చూసుకోమనండి. ఆయనలో ఎయిమ్స్ ఒకటి వచ్చింది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్తో. ఈ విభజన దీంట్లో మనకి రావాల్సింది ఎంతైతే ఉందో ఇది మనం కోవిడ్ టైంలో దగ్గర లాస్ట్ రెవెన్యూ 66,166 కోట్లు 116 కోట్లు చూపిస్తున్నారు. ఇది చూడండి, ఇది ఒకసారి కాగ్ రిపోర్ట్ ప్రకారం స్టేట్ రెవెన్యూస్ డ్యూరింగ్ 15-19 13.29 crores percentage. కాగ్ రిపోర్ట్ సెంట్రల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ డ్యూరింగ్ 15-19 12.76 crores. Aggregate of projected revenues during 1922 2,24,603 crores. Aggregate of devolutions of AP during 1922 projected is 1,15,552. Aggregate of actual revenues during 1922 is 1,85,687 crores. Aggregate actual devolutions during 1922 88,352 crores. ఇక్కడ మీరు చూస్తే రెవెన్యూ లాస్ ఆన్ అకౌంట్ ఆన్ స్టేట్ ట్యాక్సెస్ రెవెన్యూ 38,916 crores. రెవెన్యూ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్లో 27,200 కోట్లు. టోటల్ ఎస్టిమేటెడ్ లాస్ ఫర్ రెవెన్యూ ఇస్ 66,116 కోట్లు. ఇంత జరుగుతున్నా సరే దేశవ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ఎట్లా డ్రాస్టిక్గా ఇప్పుడు 57% సస్టైన్ చేస్తాం. 50% 14-15 నుంచి చూసుకుంటే 19 దాకా అగ్రిగేట్ దగ్గర 50% మెయింటైన్ చేస్తుంది, మళ్ళీ 57కి ఇంక్రీజ్ అయింది. ఇట్ షుడ్ బి అన్నది ఫ్లక్చుయేషన్స్ ఎట్లా అవుతున్నాయి చూడండి. సో ఓవరాల్గా మీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన దాంట్లోంచి మనం గ్రహించవలసింది ఒకటే ఒక విషయం. ఈ అప్పులు ఊబిలోకి నెడుతున్న రాష్ట్రం అన్న దగ్గర అప్పులు కన్నా సంక్షేమానికి అభివృద్ధికి కూడా పెద్దపేటేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకి వాస్తవానికి ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ అన్న దాంట్లోంచి కూడా ఇవాళ రివర్స్ ఆస్మోసిస్ అంటే తెలిసే ఉంటుంది. పంపు చేసి రాత్రి కరెంటుకి పొద్దున కరెంటుకి ఉన్న వ్యత్యాసంతో ఎంతంత డబ్బులు సేవ్ అవుతాయి డౌన్ ద లైన్ ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది. దాంట్లో రిజల్ట్స్ అతి దగ్గరలో చూడబోతున్నాం. అంచేత ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఈ 3-4 నెలలకి రాబోయే భవిష్యత్తుకి ఎలాంటి దాన్ని ఏమంటారు స్వర్గధామాన్ని ఏర్పాటు చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇంత చేస్తూ ఈ భారాన్ని మనం మొయ్యలేకపోతున్నాం, శ్రీలంక అయిపోయిందన్న దానికి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే చేయబోయేది ఒక విన్యాసాన్ని చూపించారు. ఇంప్లికేషన్ ఆఫ్ దీస్ ప్రామిసెస్కి 73,440 కోట్లు కావాలి. ఎవరు ఇప్పుడు చెప్పిన ఆడబిడ్డ అనేది అన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకేమో ఎంత ఇస్తారంటే 36,180 కోట్లు. ఈ మహాశక్తికి దీపం పథకం కింద అయితే 4,634 కోట్లు. అలాగే తల్లికి వందనం పేరుతో ఇవన్నీ పేర్లు మార్పులకి 12,450 కోట్లు. 2,500 కోట్లేమో స్థానిక బస్సులో ఫ్రీకి 3 సిలిండర్లు ఏవో ఫ్రీ అన్నారు. అన్నదాతకి ఇచ్చే 20,000తో 10,706 కోట్లు. 13,500ది 20,000 ఇస్తానంటున్నారు కదా. యువగలానికి 20 లక్షల మందికి ఉపాధి అంటే ఏడాదికి పెన్షన్ అంటున్నారు వాళ్ళకి 7,200 కోట్లు. ఇవి టోటల్ ఎంత అవుతుంది? ఇప్పటికే శ్రీలంక అయిపోయింది.
ఇవన్నీ చెప్తున్న వాళ్ళకి ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారంటే మాత్రం అది మాత్రం చెప్పట్లే. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఏం జరిగింది? 9 లక్షల స్టూడెంట్స్కి 2,800 కోట్లు ఇచ్చారు. సంపూర్ణ పోషణ దీని కింద 2,200 కోట్లు. ఇందాక ఇవన్నీ చెప్పిన దగ్గర ఫ్రీ రైస్ 1,48 లక్షల మందికి దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నాయండి. దానికేమో 4,600 కోట్లు ఇచ్చారు. పెన్షన్ ఏమో 66.34 లక్షల మందికి 23,600 కోట్లు ఇచ్చారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ 18.58 lakhsకి 11,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఇందాక నేను చెప్పిన ఇవన్నిటికీ దీనికి కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఫర్ ది స్టేట్ ఇఫ్ రియల్లీ దే డూ ఆల్ దిస్ ఇంత భారం పడబోతోంది. ఈ భారాన్ని ఎవరు మొయ్యాలి? మళ్ళీ మధ్యతరగతి వాళ్ళేనా? యావరేజ్ని 72,500 కోట్లు అవుతుంది. దానికి ఇంకొంచెం ఎడిషన్ చేస్తే ఇది భారం అవుతుంది. అంటే ఇది కలిపితే ఎక్కడి నుంచి వీళ్ళు బడ్జెట్ తెస్తారు? అప్పులు చేయడం తప్ప ఇంకొక మార్గం లేదా? సంపద సృష్టిస్తామని ఒకే ఒక్క మాట చెప్తే సరిపోతుందా? సంపద ఏ రూపంలో సృష్టిస్తారో చెప్పమంటే దానికి మాత్రం సమాధానం చెప్పట్లే. అప్పటిదాకా ఆగడం ఎందుకు? ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే సంపద సృష్టించి ఆల్రెడీ సంక్షేమం చేస్తుంది కదా, ఇంకొంచెం ఎక్కువ చేయడానికి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ దానికి ఇంత ఖర్చు. మ్యాండటరీ స్కీమ్స్ టు బి కంటిన్యూడ్ అనడానికి 52,700 కోట్లు. ఇది టోటల్ 1,26,140 కోట్లు. ఈ భారాన్ని మీరు మోయడానికి సిద్ధంగా ఉంటే ఈ రాతలు కోతలతో ఏదైనా జరుగుతుందనుకుంటే ఆ భ్రమలు వేడండి. ధన్యవాదాలు.